సిట్ ఇన్ యువర్ మ్యాట్ ఫస్ట్. మీ మ్యాట్లో మీరు సరిగ్గా కూర్చోండి. సో నేను స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తున్నా. ప్రజెంట్ నాకు తెలిసి నా గ్రీన్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కావచ్చు. ఫస్ట్ అయితే ఆశ్రిత స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తున్నాను, చూడండి. ఆమెను చూస్తూ చేయండి. రైట్, ఓకే. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ నమస్కారానికి వెళ్దాం. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. 17 స్టెప్స్ సూర్య నమస్కార. స్టాండ్ ఇన్ సైడ్ పోజ్. ఓకే. 1 ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తండి. స్ట్రెచ్ యువర్ బాడీ అప్. నౌ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, పాదాస్తాసన. Catch your ankle back side. Touch your head to the knees. Now inhale, slowly lift your head, look straight. Exhale, keep your palms on the floor. Move your legs back. Hold your body. Sleep on the floor. Sleep on the floor. Just sleep on the floor. ఇప్పుడు మీరు హ్యాండ్స్ ఎక్కడ పెట్టారనేది ఇంపార్టెంట్. ఓకేనా? నావెల్ కి కొద్దిగా పైన, అంటే చెస్ట్ కి కింద, నావెల్ కి కొద్దిగా పైన హ్యాండ్స్ పెట్టడానికి ట్రై చేయండి. నా పుష్ యువర్ హ్యాండ్స్, ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హెడ్. హ్యాండ్స్ ని పుష్ చేస్తూ ఎల్బో స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. లిఫ్ట్ యువర్ హెడ్, లుక్ అప్. ఓకేనా? లుక్ అప్. Now grip on your toes, lift your hip, move your head inside. ఇవన్నీ కూడా ఆసనాలే. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సూర్య నమస్కారం అంటే గ్రూప్ ఆఫ్ ఆసనాస్. ఓకే. సో బాడీని ఫ్రీ చేసుకోవడానికి ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ ఎక్సర్సైజ్ లాగా చేయాలి. దాని తర్వాత స్పెషల్ గా ఆసనాస్కి వెళ్దాం. నా ఇన్హేల్, బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఫస్ట్ మీ రైట్ లెగ్ ని మీరు ముందుకు తీసుకురండి. డోంట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్. రైట్ లెగ్ ని ఇలా ముందుకు తీసుకొచ్చి హిప్ ని డౌన్ చేయండి. అంటే మీ రైట్ థై అనేది ప్యారలర్ గా గ్రౌండ్ కి అయ్యే విధంగా మీరు హిప్ ని డౌన్ చేయండి. స్క్రీన్ లో చూపిస్తున్న విధంగా ఆశ ఏం చేస్తుంది, హిప్ లిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ హిప్ లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా డౌన్ చేస్తుంది. అంటే మూమెంట్స్, స్ట్రెచింగ్ చేయండి. అలా మళ్ళీ లిఫ్ట్, ఆశ మళ్ళీ కొద్దిగా హిప్ లిఫ్ట్ చేయి, కొంచెం అలా లిఫ్ట్ చేసి స్లోగా డౌన్ చేయండి. హిప్ ని కిందికి పుష్ చేస్తున్న కొద్దీ లెగ్స్ ఇలా స్ట్రైట్ అవుతాయి. మళ్ళీ హిప్ పైకి అనండి. లిఫ్ట్ యువర్ హిప్, మళ్ళీ స్లోలీ హిప్ డౌన్, పుష్ యువర్ హిప్ డౌన్, స్లోలీ డౌన్ చేయండి. అక్షయ్, డోంట్, ఆ నీ అనేది కింద టచ్ కావద్దు. నీ లెఫ్ట్ ని స్ట్రైట్ గా పెట్టు. ఓకేనా? రైట్. సో నా ఇప్పుడు ఈ పోజ్ పర్ఫెక్ట్ గా చేయగలిగినట్లయితే ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, వీరభద్రాసన. ఇక్కడ నుంచి స్లోగా మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ 7th స్టెప్. అదర్వైజ్ మీరు అదే స్టెప్ లో ఉండండి. ఓకే. నా ఎక్సేల్, కీప్ యువర్ పామ్స్ ఆన్ ద ఫ్లోర్. Take your leg back. Sleep on the floor. Okay. Actually చతురంగ దండాసన చేయడం వల్ల చాలా మందికి షోల్డర్ పెయిన్ వస్తుంది. సో అందుకే నేను చతురంగ దండాసన చేయించకుండా జస్ట్ ఇలా రిలాక్స్డ్ పోజ్ లో ఉంచుతున్నాను, ఈ పోజ్. నా పుష్ యువర్ హ్యాండ్స్, లిఫ్ట్ యువర్ హెడ్. 9th స్టెప్, భుజంగాసన. ఎల్బోస్ ని పుష్ చేస్తూ ఎల్బో స్ట్రైట్ చేసి పైకి చూడండి. హోల్డ్ ఇన్ దిస్ పోజ్ few seconds. Now exhale, grip on your toes, lift your hip and move your head inside. Move your head inside. Normal breathings. Now bring your left leg forward. 11th step లో లెఫ్ట్ లెగ్ ని మనం ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ పుష్ యువర్ హిప్ డౌన్. మీరు స్లోగా హిప్ ని పుష్ చేస్తూ మీ మజిల్ స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హిప్. హిప్ ని మళ్ళీ వెనక్కి లిఫ్ట్ చేయండి. నౌ ఎక్సేల్, పుష్ యువర్ హిప్ డౌన్. హిప్ డౌన్. మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ హిప్ లిఫ్ట్ చేయండి. అంటే ఇలా స్ట్రెచింగ్ మూవ్మెంట్ చేయాలన్నమాట. స్లోలీ హిప్ డౌన్. లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురావాలి అండ్ హిప్ డౌన్. ఓకే. ఈ పోజ్ మీరు కరెక్ట్ గా చేసినట్లయితే ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అదర్వైజ్ ఇక్కడే స్టాప్ అయిపోండి. Inhale, try to lift your hands. Then exhale, hands on the floor. Take your leg back, sleep on the floor. Sleep on the floor. Now inhale, push your hands, lift your head. Elbow straight cheyandi. Push your hands, lift your head. Look up, look up.
Look up, Akshay, look up. Pike chudu. Next, grip on your toes. Lift your hip. Move your head inside. Parvatasana. Talani lopaliki anadaniki try cheyandi. Look into your stomach. Don't bend your knees. Now slowly bring your legs forward. మీ చేతుల మధ్యలోనికి రెండు లెగ్స్ తీసుకురండి. ఫస్ట్ లెగ్స్ కొద్దిగా మూవ్ చేయండి, ఆ తర్వాత హ్యాండ్స్ వెనక్కి అన్నా పర్లేదు. పూర్తిగా మీరు హ్యాండ్స్ ని మాత్రం వెనక్కి తీసుకురావద్దు. లెగ్స్ ఫస్ట్ ముందుకు తీసుకురండి. క్యాచ్ యువర్ యాంకిల్ అండ్ ఇన్హేల్, స్లోలీ లిఫ్ట్ యువర్ హెడ్. యాంకిల్ క్యాచ్ చేసి హెడ్ లిఫ్ట్ చేయండి. దెన్ ఎక్సేల్, పుల్ ద హ్యాండ్స్. మీ హ్యాండ్స్ ని గట్టిగా లాగండి. బెండ్ యువర్ ఎల్బోస్, టచ్ యువర్ హెడ్ టు ద నీస్. అక్షయ్ కింద క్యాచ్ చేయి, యాంకిల్ దగ్గర క్యాచ్ చేయి. లెగ్స్ కింద క్యాచ్ చేయి. క్యాచ్ రైట్. కొద్దిగా హెడ్ లోపలికి చూడడానికి ట్రై చేయి. లిటిల్ బిట్. నౌ ఇన్హేల్, స్లోలీ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్, స్లోలీ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తాలి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. స్ట్రెచ్ యువర్ బాడీ అప్. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. Relax, hands down. Deep inhale and deep exhale. Deep inhale and deep exhale. Second time. One, lift your hands. One, lift your hands. Two, exhale, bend forward. Touch your head to the knees. Three, inhale, lift your head. Four, exhale, sleep on the floor. Move your legs back and sleep on the floor. Five, Bhujangasana. Push your hands, lift your head. Six, Parvatasana. Seven, right leg forward, lift your hands. Bend your right knee. Akshay, bend your right knee. 8, sleep on the floor. 9, Bhujangasana. Look up, look up. 10, grip on the toes. Lift your hip, move your head inside. Parvatasana. 11, bring your left leg forward. Lift your hands. Left leg ని ముందు తీసుకొచ్చి హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. మీరు ప్రాపర్ గా చేసినట్లయితే ఇంత చల్లే కూడా మీరు ఖచ్చితంగా స్వెట్ అనేది కంపల్సరీ వస్తుంది. 12, hands on the floor, sleep on the floor. Take your leg back. 13, push your hands, lift your head. Look up. 14, Parvatasana. Lift your hip, move your head inside. 15, bring your legs forward. Catch your ankle. Lift your head, look straight. 16, touch your head to the knees. And last 17, inhale, lift your hands. Stretch your body up. Relax, hands down. Relax, hands down. Stand in Samasthiti and deep inhale, deep exhale. Do deep inhale and deep exhale. Deep inhale and deep exhale. Deep inhale and deep exhale. Get ready for third round. Inhale, lift your hands. Stretch your body up. Exhale, bend forward. Do Padahastasana, second step. Catch your ankle backside. Touch your head to the knees. Inhale, slowly lift your hands. Sorry, slowly lift your head. Slowly lift your head, look straight. Now exhale, hands on the floor. Move your legs back. Yes, sleep on the floor.
Now inhale, push your hands, lift your head. Hands push చేస్తూ, elbow straight చేస్తూ, head lift చేయండి, look up. Now exhale, grip on your toes, lift your hip, move your head inside. Now inhale, right leg forward, మీ right leg ని ముందుకు తీసుకురండి, lift your hands, వీరభద్రాసన. రైట్ లెగ్ ముందుకు తీసుకొచ్చేసి రైట్ ని బెండ్ చేస్తూ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. yes, now hands on the floor, take your leg back, sleep on the floor. yes, 9, push your hands, lift your head, భుజంగాసన. భుజంగాసన, హ్యాండ్స్ పుష్ చేస్తూ హెడ్ లిఫ్ట్ చేయాలి. అక్షయ్ హ్యాండ్స్ కొంచెం వెనక్కాను, వెనక్కి తీసుకో, కొద్దిగా హ్యాండ్స్ వెనక్కి తీసుకో. రైట్, లుక్ అప్, లుక్ అప్. 10, Parvatasana, grip on your toes, lift your hip, move your head inside. 11, left leg forward, lift your hands, again Virabhadrasana. 12, hands on the floor, take your leg back, sleep on the floor. 13, push your hands, lift your head, elbow straight, look up. 14, grip on your toes, lift your hip, move your head inside. సో ఇక్కడ ఈ పోజ్ లో చూసినట్లయితే హీల్స్ అనేది ఫ్లోర్ టచ్ కావాలి. డోంట్ బెండ్ యువర్ నీస్ ఆల్సో. నీస్ స్ట్రైట్ గా ఉండాలి, హీల్స్ ఫ్లోర్ టచ్ అయి ఉండాలి. అండ్ ట్రై టు లుక్ ఎట్ యువర్ స్టమక్. నార్మల్ బ్రీతింగ్స్. నెక్స్ట్ 15th స్టెప్, బ్రింగ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్. 2 legs ని ముందుకు తీసుకురండి, క్యాచ్ యువర్ యాంకిల్ అండ్ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హెడ్, లుక్ స్ట్రైట్. నెక్స్ట్ exhale, touch your head to the knees. Inhale, slowly lift your hands. Slowly lift your hands. Okay? Stretch your body up and exhale. Slowly hands down. Do deep inhale and deep exhale in Samasthiti. సమస్థితిలో నిల్చొని నార్మల్ గా ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఉండండి ఎక్కువగా. ఓకేనా? మీరు ఎక్కువసేపు శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి, అలాగే ఎక్కువసేపు వదలడానికి ట్రై చేయండి, ఫ్యూ సెకండ్స్. 17 స్టెప్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 9 స్టెప్స్ కి 17 స్టెప్స్ కి చిన్న తేడా, దాన్ని డబల్ చేసాం అంతే. 17 స్టెప్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈక్వల్ టు 15th, 16th, 17th స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్ ఈక్వల్ టు 17th స్టెప్, సెకండ్ స్టెప్ ఈక్వల్ టు 16th స్టెప్, థర్డ్ స్టెప్ ఈక్వల్ టు 15th స్టెప్. అలాగే 4th స్టెప్, 8th స్టెప్, 12th స్టెప్, ఈ మూడు కూడా సేమ్ ఉంటాయి. 4th స్టెప్ ఏంటిది? స్లీప్ ఆన్ ద ఫ్లోర్. 8th స్టెప్ ఏంటి? స్లీప్ ఆన్ ద ఫ్లోర్. 12th స్టెప్ ఏంటి? స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మళ్ళీ 4+1, 8+1, 12+1 అంటే 5th స్టెప్ భుజంగాసన, 9th స్టెప్ భుజంగాసన, 13th స్టెప్ భుజంగాసన. మళ్ళీ అలాగే 4+2, 6+2, 4+2, 8+2, 12+2. 4+2 ఏంటి? పర్వతాసన. 8+2 ఏంటి? 10 పర్వతాసన. మళ్ళీ 12+2 ఏంటి? 14 పర్వతాసన. మిగిలినవి 2 స్టెప్స్. అవేంటి? 7th స్టెప్, 11th స్టెప్. 7th స్టెప్ వచ్చేసి వీరభద్రాసన, రైట్ లెగ్ తో చేస్తాం. 11th స్టెప్ వచ్చేసి వీరభద్రాసన, లెఫ్ట్ లెగ్ తో చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ 17th స్టెప్ సూర్య నమస్కారం. ఓకే, ఇప్పుడు సిట్ ఇన్ దండాసన. All of you sit in Dandasana. Sit in Dandasana and relax. Legs forward and relax. వీలైతే 1 minute శవాసన చేయండి. Just sleep back. Slowly sleep back. వెనక్కి పడుకోండి. 1 minute వెనక్కి పడుకోండి. బాడీని ప్రిపేర్ చేస్తున్నాం ఆసనాస్ కి. So first Paschimottanasana Vama. Inhale, lift your hands, stretch your body up. The hands ni paiki lift chesi, body ni baga paiki stretch cheyandi. Exhale, bend forward. Slow ga munduku bend ayye prayatnam cheyandi.
Now inhale, slowly lift your hands. Exhale, slowly bend forward. Inhale, slowly lift your hands. And exhale, slowly bend forward. Inhale, lift your hands. Now exhale, slowly bend forward. Catch your toes. మీ toes మీరు catch చేయండి. Then pull the hands. Bend your elbows. Touch your head to the knees. Elbows కింద floor కి touch చేయండి. Head ని maximum మీరు knees కి touch చేయడానికి try చేయండి. ఓకే, మీకు ఎంతవరకు వస్తే మీకు అంతవరకు చేయండి. స్క్రీన్ లో కనిపిస్తున్నది పర్ఫెక్ట్ పోస్చర్, అది చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఫైనల్ పోస్చర్ అనేది మీకు వస్తుంది. సో స్క్రీన్ లో కనిపించే అమ్మాయి పేరు ఆశ్రిత, నా స్టూడెంట్. అతను నేషనల్ ప్లేయర్. 1.5 year ప్రాక్టీస్ చేసింది కాబట్టి తను నార్మల్ గా పర్ఫెక్ట్ పోస్చర్ చేయగలుగుతుంది. మీరు స్క్రీన్ లో చూసినట్లయితే మా ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్, పిల్లల హార్డ్ వర్క్ ఎలా ఉందో అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వాళ్ళిద్దరు కూడా నేషనల్ ప్లేయర్స్. ఓకేనా? సో మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేసి ఆ పోస్చర్ లో మీరు హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. నార్మల్ బ్రీతింగ్స్. Now stretch your hands forward. Slowly stretch your hands forward. And inhale, slowly lift your hands. Slowly lift your hands. So body ni straight ga lift chese prayatnam aithe cheyandi. Then exhale, slowly hands down. Okay, right. Now sleep back, few seconds, sleep back. Veniki padukondi. Sleep back. Sleep back. Right. సో ఏం లేదండి, మనం ముందుకి ఇలా బెండ్ అయినప్పుడు బ్యాక్ మజిల్స్ అన్ని కూడా ముందుకి ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ సరిచేయడానికి కొద్దిసేపు వెనక్కి పడుకుంటే సరిపోద్ది. నా ఫోల్డ్ యువర్ లెగ్స్. ఎక్సేల్, 2 legs ని మీరు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇన్హేల్, ఓపెన్ యువర్ లెగ్స్. ఎక్సేల్, ఫోల్డ్ యువర్ లెగ్స్. ఇన్హేల్, ఓపెన్ యువర్ లెగ్స్. Now exhale, fold your legs. సేతు బంధాసన. ఇప్పుడు సేతు బంధాసన చేయడానికి ట్రై చేద్దాం. ఫోల్డ్ యువర్ లెగ్స్. సేతు బంధాసన చేసేటప్పుడు మన పాదాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో నీస్ మధ్య కూడా అంతే గ్యాప్ ఉండాలి. పాదాల మధ్య ఎంత గ్యాప్ అయితే ఉంటుందో నీస్ మధ్య కూడా అంతే గ్యాప్ ఉండాలి. రైట్? ఈ పాదాలని జాయిన్ చేసి లేదా నీస్ జాయిన్ చేసి మీరు హిప్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే అస్సలు లిఫ్ట్ అవ్వదు. ఓకే, రైట్. నౌ కీప్ యువర్ palms on the floor. మీ అరచేతులు అండి ఫ్లోర్ కి టచ్ చేసి ఉంచండి. నౌ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హిప్. మీ హిప్ ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో బటక్స్ ని పుష్ చేయండి, పైకి పుష్ చేయండి. ఓకే, బ్యాలెన్స్ ఇన్ దిస్ పోజ్, హోల్డ్ ఇన్ దిస్ పోజ్ ఫ్యూ సెకండ్స్. 1 2 అక్షయ్, లిఫ్ట్ యువర్ హిప్. లిఫ్ట్. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax, slowly down. Leg straight, leg straight. దీనికంటే ముందు చేసిన ఆసనం పేరు పశ్చిమోత్తానాసనం. పశ్చిమ ఉత్తాన ఆసన లేదా పశ్చిమోత్తానాసన. మనం స్ట్రైట్ గా నిల్చున్నట్లయితే పశ్చిమము అంటే మన బ్యాక్ సైడ్, మన పాదాల దగ్గర నుంచి అంటే హీల్స్ దగ్గర నుంచి తల వెనక భాగం వరకు ఉన్నటువంటి బ్యాక్ సైడ్ పశ్చిమం. మన బాడీకి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటిది పూర్వం. ఓకేనా? పశ్చిమ ఉత్తానాసన, పశ్చిమ భాగాన్ని స్ట్రెచ్ చేస్తున్నాం అంటే బ్యాక్ సైడ్ ఉండే పార్ట్ ని. మనం ముందుకు బెండ్ అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాఫ్ మజిల్స్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది, నీస్ కింద స్ట్రెచ్ అవుతుంది, థైస్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది. అలాగే ముందుకు బెండ్ అయినప్పుడు స్పైన్, వీపు భాగం స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా? కానీ రిజల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? స్టమక్ కు సంబంధించిన రీజన్ లో రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ముందుకు బెండ్ అవుతున్నప్పుడు ప్రెషర్ అనేది స్టమక్ కి థైస్ కి మధ్య ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి
సో పశ్చిమోత్తాసన గుడ్ ఫర్ డయాబెటీస్. ఓకేనా? సో డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పశ్చిమోత్తాసన చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు కంపల్సరీ మీరు స్కార్ఫ్ సహాయంతో లెగ్స్ కి లాక్ చేసి లాగడం, లేదా మీ 2 హ్యాండ్స్ ఒకవేళ అందినట్లయితే టోస్ పట్టుకొని లాగడం చేయండి. దానికి కౌంటర్ పోస్చర్ చేసి ఇవరిదాకా సేతు బంధాసనం చేసాం. యాక్చువల్లీ పశ్చిమోత్తానాసన కౌంటర్ పోస్ట్ పూర్వోత్తానాసన. నేను చెప్పాను కదా, పశ్చిమం అంటే బ్యాక్ సైడ్, పూర్వం అంటే ఫ్రంట్ సైడ్. సో పూర్వోత్తానాసన ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. Now sit in Dandasana first. Sit in Dandasana, legs forward and sit in Dandasana. Okay? పూర్వోత్తానాసన. మనం పూర్వ భాగాన్ని ఎంత ఎక్కువగా స్ట్రెచ్ చేయగలిగితే అంత బెటర్ అన్నమాట. పూర్వోత్తానాసన. So first, before that పూర్వోత్తానాసన, inhale and exhale. Stretch your feet forward and inhale. Stretch your feet backward. వెనక్కి లాగండి toes ని. Exhale. Stretch your feet forward. And inhale, stretch your feet backward. Right. ఇప్పుడు పాదాలని ఫ్రీగా విడిచిపెట్టండి. Inhale, move your hands back. కొద్దిగా హ్యాండ్స్ ని వెనక్కి మూవ్ చేయండి. ఓకే, రైట్. ఎక్సేల్ దేర్ అండ్ డీప్ ఇన్హేల్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇన్హేల్ కండి. ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ లిఫ్ట్ యువర్ హిప్. మీ పాదాలని ముందుకు స్ట్రెచ్ చేస్తూ, ఎందుకు స్ట్రెచ్ చేయాలి? మీ టోస్ అనేటివి ఫ్లోర్ కి టచ్ కావాలి. మీ హీల్స్ దగ్గర నుంచి టోస్ వరకు, అంటే అరిపాదాలు కంప్లీట్ గా ఫ్లోర్ కి టచ్ కావాలి. దెన్ లిఫ్ట్ యువర్ హిప్. మళ్ళీ సేతు బంధాసన. ఇందాక సేతు బంధాసన ఎందుకు చేయించానంటే ఒకేసారి మీకు ఈ పూర్వోత్తాసన రాదు. అందుకే ఈ పొజిషన్ లో కూడా మీ హిప్ ని పైకి పుష్ చేయాల్సి ఉంటుంది. మీ బటక్స్ ని పైకి పుష్ చేయాల్సి ఉంటుంది. పాదాలని హ్యాండ్స్ ని సపోర్ట్ తీసుకొని బాడీని పైకి పుష్ చేయండి. నౌ ఎక్సేల్, స్లోలీ డౌన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పూర్వోత్తాసన చేసేటప్పుడు తలని మాక్సిమం వెనక్కి అనడానికి ట్రై చేయండి. హ్యాండ్స్ వెనక్కి తీసుకోవాలి. మీరు హ్యాండ్స్ ఇప్పుడు నార్మల్ గా ఆశ్రిత ఏం చేసింది, థైస్ పక్కన పెట్టింది. ఇక్కడ కాకుండా వెనక్కి తీసుకోవాలి. కొంచెం హ్యాండ్స్ వెనక్కి తీసుకున్నట్లయితే గ్రిప్ ఉంటుంది మీకు. ఓకేనా? నౌ రిలాక్స్. దండాసన, నార్మల్ సైకిల్స్. మళ్ళీ ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. పూర్వోత్తానాసన. సో ఫస్ట్ ఇన్హేల్, టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. ఒకసారి వెనక్కి మూవ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. కొద్దిగా వెనక్కి మూవ్ చేయండి. హ్యాండ్స్ కొద్దిగా ముందుకు మూవ్ చేయండి. నౌ ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ ఫార్వర్డ్ అండ్ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ బ్యాక్వర్డ్. స్క్రీన్ లో చూసినట్లయితే పాదాలని ముందుకు స్ట్రెచ్ చేస్తుంది. ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ ఫార్వర్డ్. ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ ఫార్వర్డ్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ బ్యాక్వర్డ్. అక్షయ్ స్క్రీన్ చూడు. Exhale, stretch your feet forward. Inhale, stretch your feet backward. ఇప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తూ పాదాలని ముందుకి స్ట్రెచ్ చేసి ఎక్సేల్ చేయండి. ఫస్ట్ ఎక్సేల్ చేస్తూ పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ బాడీని పైకి లిఫ్ట్ చేయండి. ఓకేనా? ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ ఫీట్ ఫార్వర్డ్ అండ్ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హిప్. ఇప్పుడు హిప్ ని లిఫ్ట్ చేయండి. పాదాలని కంప్లీట్ గా ఫ్లోర్ కి టచ్ చేయండి. మాక్సిమం మీ హిప్ రీజియన్ ని పైకి పుష్ చేయండి. నీ స్ట్రైట్ గా ఉండాలి. మీరు పాదాలని కింద కంప్లీట్ గా టచ్ చేసినట్లయితే నీ స్ట్రైట్ గా అవుతాయి. దెన్ పుష్ యర్ హిప్ అప్. దెన్ స్లోలీ మీ హెడ్ ని స్లోగా వెనక్కి వాల్చే ప్రయత్నం చేయండి. ఎల్బోస్ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ సరిగ్గా చేయాలి. Then slowly down, relax. Slowly down, relax. So this is Purvottanasana. Counter posture to Paschimottanasana. Okay? Right? So, ఇప్పుడు కొద్దిగా ట్విస్టింగ్ చేద్దాం. Now, inhale. ఒకసారి మళ్ళీ శ్వాస తీసుకోండి. Exhale. Move your 2 hands to right. మీ 2 హ్యాండ్స్ కూడా మీరు రైట్ సైడ్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్సేల్, ట్విస్ట్ యువర్ ట్రంక్. మీ ట్రంక్ ని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడడానికి ట్రై చేయండి. మీరు ట్విస్ట్ చేసినప్పుడు మాక్సిమం ట్రై చేయండి. మీ రైట్ షోల్డర్ లెఫ్ట్ సైడ్ రావడానికి, లెఫ్ట్ షోల్డర్ రైట్ సైడ్ వెళ్ళడానికి ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. నౌ ఇన్హేల్, కమ్ టు మిడిల్. మళ్ళీ మధ్యలోకి వచ్చేసేయండి. ఎక్సేల్, ట్విస్ట్ యువర్ ట్రంక్ లెఫ్ట్. మళ్ళీ 2 హ్యాండ్స్ ని వెనక్కి తీసుకోండి. ట్విస్ట్ యువర్ ట్రంక్ లెఫ్ట్. ట్విస్ట్ చేయండి, బాగా ట్విస్ట్ చేయండి. ఎక్సేల్, లిఫ్ట్ బ్యాక్. ఇన్హేల్, కమ్ టు మిడిల్. మళ్ళీ మధ్యలోకి వచ్చేసేయండి.
Exhale, twist your trunk right. Mali right side twist cheyandi. Look back, look back. Akshay, twist your trunk left, right side, complete twist cheyali. Inhale, come back. Now exhale, twist your trunk left. Inhale, come back. Relax, relax, relax. Okay, relax. So ee రోజుతో ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు ఎగ్జాక్ట్లీ 6:20కి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇప్పటి వరకు రికార్డ్ అయినటువంటి క్లాస్ ని మీకు టెలిగ్రామ్ లో నేను పంపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఉన్నట్లయితే మీ నెంబర్ నాకు సెండ్ చేయండి. టోటల్ 40 minutes వీడియో ఇప్పటి వరకైన క్లాస్ మీకు రికార్డ్ సెండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో టెలిగ్రామ్ ఉంటే మీరు నాకు ఆ నెంబర్ నుంచి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, సో రిలాక్స్ ఇన్ శవాసన మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆసనాలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత శవాసన రిలాక్స్ కావాలని. సో నా రిలాక్స్ ఇన్ శవాసన, రిలాక్స్ ఇన్ శవాసన. ఆశ్రిత, రిలాక్స్ ఇన్ శవాసన. ఓపెన్ యువర్ పామ్స్. రెండు అరచేతులను పైకి ఓపెన్ చేయండి. శవాసన చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాదాల మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకోండి అండ్ పాదాలని ఫ్రీగా విడిచిపెట్టండి. అలాగే అరచేతులను మీ నడుము దగ్గర నుంచి అరచేతులను కొద్దిగా దూరం పెట్టండి. ఇప్పుడు పాదాల దగ్గర నుంచి హెడ్ వరకు పూర్తిగా ఫ్రీగా విడిచిపెట్టి నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ, ఓకేనా, మీ బాడీని పూర్తిగా విడిచిపెట్టి నార్మల్ గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మీ శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ట్రై చేయండి. ఇది శవాసనం. ఎక్సేల్. బాడీలో ఎక్కడ కూడా టైట్నెస్ అనేది ఉండొద్దు. శవాసనలో మనం ఎంత ఎక్కువగా ఆసనాలు చేస్తామో అంత కష్టపడి మొత్తం క్యాలరీస్ అన్ని బర్న్ చేస్తాం కదా. శవాసనలో ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్ అనేది అక్కడే ఉంటుంది. మీరు శవాసన చేసినప్పుడు మీకు బాడీకి కావాల్సిన ఎక్కువ విశ్రాంతి అనేది వస్తుంది. అండ్ ఇంతసేపు చేసినటువంటి దాని వల్ల జరగాల్సినటువంటి జీవక్రియ అనేది శవాసనలోనే జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా ఇప్పటి వరకు చేసినటువంటి ఆసనాల నుంచి వచ్చిన పెయిన్స్ ఏమైనా ఉన్నట్లయితే శవాసనలోనే రిలీజ్ కావడం జరుగుతుంది. సో డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సేల్. శవాసన చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ మనకున్న ఆసనాలలో శవాసనం అనేది చాలా కష్టమైన ఆసనం. ఓకేనా, శవాసన శవము ఎప్పుడు శవం అవుతుంది? మనిషి శరీరం శవం లాగా ఎప్పుడు మారుతుంది? ప్రాణం పోయినప్పుడు. సో పూర్వకాలం ఏం చేసేవారనంటే శవాసన యోగ సాధన బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు శవాసన ఎప్పుడు చేసేవాళ్ళు? క్రూర జంతువుల నుంచి వెళ్ళి తమను రక్షించుకోవడానికి. ఒకవేళ స్వామీజీలు వాళ్ళ మఠాలలో అరణ్యాలలో ఉన్నట్లయితే, అడవుల్లో ఉన్నట్లయితే క్రూర జంతువులు అటాక్ చేసే ముందు శవాసన చేసి వాళ్ళ బాడీ నుంచి వాళ్ళ ప్రాణాన్ని బయటికి తీసేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళ బాడీని శవం లాగా మార్చేవాళ్ళు. శవాన్ని ఏ క్రూర జంతువు కూడా ముట్టుకోదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అలాగే రాజులు, పూర్వకాలంలో రాజులు యోగ సాధన బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు శవాసన ఎలా చేసేవాళ్ళు? వాళ్ళకి సంబంధించిన ధనాన్ని ఏదో ఒక చోట దాచిపెట్టి శవాసన చేసేవాళ్ళు. శత్రువులు వచ్చినప్పుడు రాజు చనిపోయాడని చెప్పి వాళ్ళు తెలుసుకొని కథ శత్రువులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేచేవారు. శవాసన నుంచి మళ్ళీ లేచేవారు. ఓకేనా, శవాసన అనేది అంత కష్టమైన అని చెప్తున్నా. ఇప్పుడు మనకు శవాసన అనేది సాధ్యం కాదు, బట్ శవాసన చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే పూర్తిగా మనల్ని మనం మర్చిపోవాలి, బాడీని పూర్తిగా విడిచిపెట్టాలి. ఓకేనా, బాడీని పూర్తిగా ఫ్రీగా విడిచిపెట్టాలి. శవంలో ఎలాంటి కదలిక ఉండదు. దట్ ఈజ్ శవాసన. మనం శవాసన చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే, పూర్తి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. Yes. Now slowly open your eyes. Slowly open your eyes. Nice. And sit in Dandasana. మీరు దండాసనలో కూర్చోడానికి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆసనాలు అన్ని అయిపోయిన తర్వాత శవాసన చేయడానికి ట్రై చేయండి. రైట్, ఇన్ సుఖాసన మీరు సుఖాసనలో కూర్చోండి. బ్యాక్ బోన్ స్ట్రైట్. Akshay, backbone straight. Sit in Sukhasana, backbone straight. Open your eyes. Shoulders stiff ga unchali. Backbone straight. Keep your hands in Jnana Mudra. Jnana Mudra ante ela
థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ని క్లోజ్ చేసి అలా నీ మీద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? దట్ ఈస్ జ్ఞానముద్ర. అరచేతులు ఎప్పుడైనా పైకి ఉండాలి. అరచేతులు అక్షయ్ పైకి ఉండాలి. అరచేతులు రెండు పైకి ఉండాలి. ఓకే, రైట్. నౌ ఫ్యూ సెకండ్స్ డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్. బాగా గాలి తీసుకోండి అండ్ అలాగే స్లోగా వదలండి. డీప్ ఇన్హేల్, ఎక్కువగా గాలి తీసుకోండి. అలాగే డీప్ ఎక్స్హేల్, ఎక్కువగా వదలండి పూర్తిగా. లుక్ ఎట్ స్క్రీన్. డీప్ ఇన్హేల్, శ్వాస ఎక్కువగా తీసుకోండి. అలాగే శ్వాస ఎక్కువగా బయటికి వదిలే ప్రయత్నం చేయండి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్, డీప్ ఇన్హేల్, deep exhale. Okay, right. Now start with Anuloma Viloma Pranayama, few cycles. Now close your right nostril with your thumb finger. Right hand toni pranayama mudra cheyandi. Close your index and middle finger. Close your right nostril with your thumb finger. Inhale through left. Inhale అయ్యేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను 5 seconds ఆర్ ఎక్కువసేపు మీరు ఇన్హేల్ కావడానికి ట్రై చేయాలి. ఓకే, నేను ఇప్పుడు కౌంట్ చేస్తాను, మీరు ట్రై చేయండి. Inhale. Inhale from left. 1, 2, 3, 4, 5. Now hold your breath 1 second. Now release your right nostril and exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7. Now inhale through right. 1, 2, 3, 4, 5. Hold your breath 1 second and exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7. Now inhale through left. 1, 2, 3, 4, 5, 6. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now inhale through right. 1, 2, 3, 4, 5, 6. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale through left. 1, 2, 3, 4, 5, 6. Hold your breath 1 second. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now slowly inhale through right. మనం లెఫ్ట్ నుంచి ఎండ్ చేయాలి. ఇన్హేల్ త్రూ రైట్. 1, 2, 3, 4, 5, 6. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now slowly hind down. Just hind down. నేను టైం ఎందుకు కౌంట్ చేశానంటే అది మీకు అలవాటు కావడానికి. ఓకేనా? మీకు ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి. అంటే మనం తీసుకున్న శ్వాస కంటే వదిలే శ్వాస అనేది ఎక్కువ సమయం ఉండాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇందాక మనం 5 seconds ఇన్హేల్ అయినప్పుడు 7 seconds వరకు ఎక్సేల్ అయ్యాం. 6 seconds ఇన్హేల్ అయినప్పుడు 8 seconds వరకు ఎక్సేల్ అయ్యే ట్రై చేసాం, ఎక్సేల్ కావడానికి ట్రై చేసాం. ఓకేనా? సో బ్రీతింగ్ అనేది ఇంటర్నల్ ఫంక్షన్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మన బ్రీతింగ్ ని మనం ఎంత కంట్రోల్ చేస్తే ఇంటర్నల్ ఫంక్షన్స్ ని మనం అంత ఎక్కువగా కంట్రోల్ చేయొచ్చు. హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయొచ్చు, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయొచ్చు, ఈవెన్ మన ఫీలింగ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మనం భయపడ్డప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే, మీరు అనుకోకుండా సడన్ గా మీరు దేన్నైనా చూసినప్పుడు మనకు భయం అనే ఫీలింగ్ బ్రెయిన్ లో కలిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా హార్ట్ బీట్ పెరుగుతుంది. అలాగే బ్రీతింగ్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే భయపడ్డప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? స్పీడ్ గా ఉంటుంది. ఓకేనా? టెన్షన్ లో ఉన్నప్పుడు కూడా స్పీడ్ గా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ ఎక్కడ క్రియేట్ అయినాయి? మైండ్ లో క్రియేట్ అయినాయి. బట్ ఈ మైండ్ లో క్రియేట్ అయినటువంటి ఫీలింగ్స్
మిగతా ఫంక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్రీతింగ్ నే గానీ, హార్ట్ బీట్ నే గానీ, బ్లడ్ ప్రెషర్ నే గానీ, ఇలా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి భయపడ్డప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిందంటే బాడీలో హీట్ పెరిగి చెమటలు కూడా వస్తాయి. దీనికి కారణం ఏంటి? బ్రెయిన్ లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉన్నాయి. దీంట్లో ఏదైనా ఒకదాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే మిగతా అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి. మీరు క్లియర్ గా గమనించినట్లయితే బ్రెయిన్ లో ఫీలింగ్స్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా బాడీ లోపల చేంజెస్ వస్తున్నాయి. అటు ఫీలింగ్స్ నన్నా కంట్రోల్ చేయాలి, లేదా బాడీ ఫంక్షన్స్ నన్నా కంట్రోల్ చేయాలి. హార్ట్ బీట్ ని టచ్ చేయలేం, హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి మనం టచ్ చేయలేం. బ్లడ్ ప్రెషర్ ని వాటికి అడ్డుకట్టలేసి బ్లడ్ ప్రెషర్ ని కూడా మనం కంట్రోల్ చేయలేం. ఓకేనా? మనం కంట్రోల్ చేసేది ఒకటే ఒకటి, ఏంటి? బ్రీతింగ్ ని. మనం నిదానంగా కూల్ గా, అందుకే డాక్టర్స్ అంటారు మీకు బాగా కోపం వచ్చినప్పుడు లేదా టెన్షన్ పడ్డప్పుడు కళ్ళు మూసుకొని 10 to 1 వరకు డౌన్ కౌంట్ చేసుకుంటూ రమ్మంటారు. అంటే 10, 9, 8. అప్పుడేమవుతుంది? మీ బ్రెయిన్ లో ఏర్పడినటువంటి కోపం అది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అలా అనమాట. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తున్నాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాం, బట్ అంతకంటే ఎక్కువగా అంటే అతి దీర్ఘంగా శ్వాస వదలడానికి ట్రై చేస్తున్నాం. 5 seconds ఇన్హేల్ అవుతే మోర్ దెన్ 5 seconds ఎక్సేల్ కావడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా? ఇలా చేయడం ద్వారా మన నెగిటివ్ ఫీలింగ్స్ ని, మన నెగిటివ్ థాట్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ ఫంక్షన్స్ ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. అందుకే ప్రాణాయామం చేసే ప్రతిసారి, ప్రాణాయామం అంటే శ్వాసని నియంత్రించడమే. ప్రాణం అంటే మన శ్వాస, ఆయామం అంటే నియంత్రించడం. అది ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం, శ్వాసను నియంత్రించడం. బట్ ప్రాణాయామం అంటే రిథమిక్ బ్రీతింగ్. మన బ్రీతింగ్ ని మనకు కావాల్సిన విధంగా తీసుకోవడం ప్రాణాయామం. శ్వాసని కంట్రోల్ చేస్తున్నాం, మరి ఎలా కంట్రోల్ చేయాలి? మనకు కావాల్సినట్టుగా కంట్రోల్ చేయాలి. అంటే ప్రాణాయామ పేరును బట్టి ఒక్కోసారి మనం బ్రీతింగ్ స్పీడ్ చేస్తాం, ఒక్కోసారి స్లోగా చేస్తాం. అది పక్కన పెట్టండి. ఓకేనా? మనకు కావాల్సినట్టుగా మనం బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడమే ప్రాణాయామం. బట్ ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ బ్రీతింగ్ ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఓకే? కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్, అలా